రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని ఆ 53 రోజులు మరవలేనివన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు. రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టినెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ 5-6 చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను.